కాశ్మీర్ కోసం ఈ యుద్ధాలు దేనికి జరిగాయి, ఎందుకు జరిగాయి ఇప్పుడు చూద్దాం. 1947 ఆగస్టులో బ్రిటిష్ వారి నుంచి భారత్, పాకిస్తాన్ స్వాతంత్రం పొందాయి. కానీ అంతకన్నా ముందు కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం తీవ్ర పోటీ ఉంది రెండు దేశాలకి. భారత స్వాతంత్ర చట్టం అందించిన విభజన ప్రణాళిక కింద ముస్లింలు అధికంగా ఉన్న కాశ్మీర్కు భారత్ లేదా పాకిస్తాన్లో చేరేందుకు స్వేచ్ఛ ఉంది. కానీ నాటి జమ్మూ కాశ్మీర్ మహారాజు హరి సింగ్ తొలుత కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్లోని ఒక తెగ కాశ్మీర్పై దాడి చేసినప్పుడు భారత్ అండగా నిలవడంతో తమ ప్రాంతాన్ని భారత్లో కలపాలని హరి సింగ్ నిర్ణయించారు. కాశ్మీర్లో స్పెషాలిటీ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ ముస్లింలు ఉన్నారు. అప్పట్లో పరిపాలించే రాజు మాత్రం హిందూ. దీంతో ముస్లిం మెజారిటీ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం మాకు కావాలని పాకిస్తాన్ అంటుంటే స్వయంగా జమ్మూ కాశ్మీర్ మహారాజే భారత్లో కలపడానికి అంగీకరించారని భారత్ అంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం చెలరేగడంతో భారత్ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరింది. కాశ్మీర్ ఏ దేశంలో కలవాలనే విషయమై అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ప్లెబిసైట్ నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. అయితే ప్లెబిసైట్ జరపడానికి ముందు సైన్యాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించలేదు. ఇక దీంతో 1965, 1971లో యుద్ధం జరిగింది. తర్వాత 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు కాశ్మీర్ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడ్డం. ఆ సమయానికే తమ వద్ద అణ్వాయుధాలున్నాయని రెండు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం కాశ్మీర్ మొత్తం మాదే అని రెండు దేశాలు చెప్పుకుంటున్నాయి. కానీ వాటి నియంత్రణ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అని భారత్ ఆరోపిస్తుంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది. ఈ సంఘర్షణల నేపథ్యంలో ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులు మరియు అధికారాలు లభించాయి. ఈ ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సొంత రాజ్యాంగం, శాసనసభ మరియు పౌరసత్వానికి సంబంధించిన చట్టాలుండేవి. అంతేకాకుండా రక్షణ, విదేశాంగ వ్యవహారాలు మరియు కమ్యూనికేషన్ అంశాలను మినహా ఇతర అన్ని అంశాలపైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఉండేది. అయినా ఘర్షణలు ఆగకపోవడంతో 2019లో కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ ప్రాంతానికున్న స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఇవి రెండు కూడా మారిపోయాయి. ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలు పౌరసత్వం, భూమి మరియు ఆస్తి హక్కుల విషయంలో మార్పులు వచ్చేశాయి. మరియు రాష్ట్రంలోని ప్రజలందరూ భారతదేశం యొక్క ఇతర పౌరులతో సమానంగా పరిగణించబడ్డారు. అంతేకాకుండా ఈ మార్పుతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో పూర్తిగా ఒక భాగమైంది మరియు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ కలిగి ఉంది. తర్వాత ఇక్కడ తీవ్రవాదుల దాడులు కూడా తగ్గిపోయాయి. పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న చోట ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న మన వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు.